అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూలక్ష ఆర్గనైజేషన్. ఈ వీడియో పొగాకు ఉత్పత్తులకు సంబంధించి. పొగాకుని పూర్తిగా నిషేధించమనంటే కొంతమంది ఇంకేదో ప్రోడక్ట్స్కి అది పనికొస్తుంది అంటున్నారు. అదే పనిగా తాగటం వల్ల ధూమపానం, మద్యపానం మీద చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇప్పటికే డైరెక్ట్గా పొగాకు ఉత్పత్తులతోనే ఆరోగ్యానికి నష్టం జరుగుతూ ఉంది. అదేవిధంగా 2025 మే 24న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల మీద నిషేధం విధించింది. అంటే సిగరెట్ మీద, బీడీ మీద చట్టరీత్యా నేరం. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. దాని మీద లేబుల్ వేసే ఉంటాయి. అయినా కూడా వీళ్ళు ఖచ్చితంగా తాగుతూ ఉంటారు, ఎడిక్ట్ అవుతారు. కాబట్టి దానికి డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టమంటాం. మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల్ని మానేయడానికి డీఅడిక్షన్ సెంటర్స్ ప్రతి మండల కేంద్రంలో ఆల్కహాల్ మాన్పించే సైకియాట్రిస్ట్ డాక్టర్లు, సైకాలజిస్టులు వాళ్ళే దీన్ని మాన్పిస్తారు. అందుకోసం దీన్ని ప్రతి మండల కేంద్రంలో పెట్టమంటున్నాం. ఇప్పటికే ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి భవనాలు ఉన్నాయి. అక్కడ చాలా రూమ్స్ ఆధునిక వైద్యం పేరుతోని, లేకపోతే పెట్టుబడులు వచ్చిన తర్వాత విశాలంగా మండల కేంద్రంలో హాస్పిటల్ ఉన్న క్రమంలో చాలా గదులు కట్టారు. చాలా గదులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఒక్క గదిని అన్ని శారీరక ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఉన్నాయి. ఒక మానసిక వైద్యానికి సంబంధించి ఒక సైకాలజిస్ట్ని పెట్టండి. అక్కడ నుంచి కనీసం ఒక మండల కేంద్రానికి కూడా సైకాట్రిస్ట్ డాక్టర్ని పెడితే మంచిదే. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు ఉంటారు కాబట్టి అంతమందికి ఓన్లీ కడుపుల నొప్పి, కాలు నొప్పి, ఏళ్ళ నొప్పి సమస్యలు కాకుండా మానసిక ఆరోగ్యం కూడా సమస్యలు ఉంటున్నాయి ఈ రోజులలో. స్ట్రెస్, ఒత్తిడి, ఇంకా అనేక రకాల రుగ్మతలు పడుతూ ఉన్నారు. మారుతున్నటువంటి జీవనశైలి, పొద్దాకల టెన్షన్ పట్టడం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై సింగిల్ ఫ్యామిలీస్ వచ్చి, ఈ సింగిల్ ఫ్యామిలీలో పిల్లలకి చెప్పేటోళ్ళు లేరు, తల్లిదండ్రులు ఎవరు పనులు వాళ్ళు పోతూ ఉంటుంటారు. ఆ పిల్లలు అడుగులుగా తయారవుతుంటారు. వీటికి పిల్లల కౌన్సిలింగ్ దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తూ ఉన్నాయి. వాటిని అడ్జస్ట్మెంట్ పాత ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు ఉన్నప్పుడు ఇన్ని విడాకులు లేవు. ఇట్లా పనికి పోండి అనేవాళ్ళు. అంటే పని చేసుకుంటేదే వెళ్ళేది ఆ రోజులలో. ఈ రోజులలో అట్లా కాదు కదా. రకరకాల పద్ధతుల్లో ఆదాయ మార్గాలు వస్తూ ఉన్నాయి. ఆధునికత ఎక్కువైపోయింది దేశంలో. సో ఏదైనా మనం అంశానికి వచ్చినప్పుడు మన అంశంతోనే మాట్లాడుతూ ఉన్నాం. మానసిక వైద్యులు ఉండాలి, సైకాలజిస్టులు ఉండాలి. వీళ్ళని మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం, రాష్ట్ర కేంద్రం దాకా, అసలు జిల్లా కేంద్రానికే ఫినిష్ కావాలి. మానసిక సమస్యలు ఏమైనా ఉంటే అవిగా చేయమని చెప్తా ఉన్నాం. పొగాకులో నికోటిన్ ఉండడం వల్ల అనేక రకాల వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు. సిగరెట్ గమ్మును కొడుతూ ఉంటారు. ఆ పొగ ఊపిరితిత్తుల్లో పోయి ఊపిరితిత్తులు చాలా క్లారిటీగా వైట్ పాలలాగా తెల్లగా ఉండేటువంటి ఊపిరితిత్తులు నల్లగా గబ్బు పట్టిపోయి, ఆ ఊపిరితిత్తులు మధ్య గదులు ఉండేటువంటి ఊపిరితిత్తుల మధ్య పొగ గదులు కట్టి, జనరల్గా ఎక్స్రే తీసినప్పుడు, మనం డిజిటల్ ఎక్స్రే తీస్తే డాక్టరే కదా మనకి కూడా అర్థమవుతుంది. మీరు కూడా చూడండి. ఒక ఛాతీ ఎక్స్రే తీసినప్పుడు ఛాతీ ఎక్స్రే నల్లగా రావాలి. కానీ నిమ్ము లేకపోతే ఈ పొగాకు తాగే వాళ్ళకి సంబంధించి, లేకపోతే చెస్ట్, లేకపోతే టీబీ పేషెంట్ చూసినప్పుడు ఇది ఛాతీ అంతా తెల్లగా వస్తుంది. అది చూడండి, రిబ్స్ మాత్రమే కనపడతాయి కొంచెం జార్లగా. సో అంటే పొగాకుకు సంబంధించినటువంటి సిగరెట్ తాగే వాళ్ళకి సంబంధించి చెప్తా ఉన్నాను. ఇక పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ కారకం, సినిమా థియేటర్లో వేస్తూ ఉంటారు, టీవీ ఛానల్స్లో కూడా వేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. కానీ అయినా మానట్లేదు. ఒకసారి ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళు దీన్ని బయటపడలేకపోతున్నారు. ముఖ్యంగా మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, పొగాకు ఉత్పత్తులు ఈ మెదడుతో కనెక్ట్ అయి ఉన్నాయి. అందుకోసం వీటిని వద్దని మనం చెప్తా ఉన్నాం. ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ బయటికి రాలేకపోతున్నాడు కాబట్టి అసలు వాటి జోలికే పోవద్దని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2011 ప్రకారం టొబాకో అంటారు, పొగాకు ఉత్పత్తుల మీద 2012 నుంచి చాలా రాష్ట్రాల్లో పొగాకు ఉత్పత్తుల మీద నిషేధం విధించబడింది అనేది జనరల్గా ఉన్నది. అది వరకట్నం లేకపోతే డౌరీ యాక్ట్ ప్రకారం లాగానే ఉన్నది. అది అంబరు గుట్కాలు మామూలుగా అంతకుముందు 5 రూపాయలకు కొనేది వీళ్ళు 15 రూపాయల నుంచి 50 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు కొన్ని గ్రామాల్లో. వీళ్ళు అంత ఎడిక్షన్ కనపడతా ఉంది. జనరల్గా ఈ అంబరు గుట్కా, పాన్ పరాకు, అంబర్ రాజా అంటారు ఎవరైనా. పొద్దాకలో వాడు జేబులో పెట్టుకొని అదేదో జ్యువెలరీ బంగారంగిన ఏడబోద్ది అన్నట్టుగా జాగ్రత్తగా జేబులో పెడతాడు మనిషి. కొంతమంది షర్టు లోపల జేబులు, ఇంతకుముందు డబ్బులు పెద్ద తరం వాళ్ళు ఇంతకుముందు ఈ అకౌంట్లు ఇవన్నీ లేవు కదా, ఏటీఎం డబ్బులు పోతాయని మనకి ఇక్కడ జేబీ ఉంటుంది కదా, లోపల షర్టు లోపల కుట్టించుకుని డబ్బులు పెట్టుకోవడానికి. కొంతమంది అంబర్ దాచుకోవడానికి అలాంటి షర్ట్లు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాలి. అంటే వాడు ఎంత అడిక్ట్ అయినాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నదనే తెలియజేస్తాను. ముఖ్యంగా
పొగాకు ఉత్పత్తులకు సంబంధించి సిగరెటు, బీడి, చుట్ట ఇవనే కాదు, వీటితోని పాటుగా అంబరు, గుట్కా, పాన్ పరాకు, జర్దా, కిల్లి, మసాలా ఇవన్నీ కూడా పొగాకు ఉత్పత్తుల కిందకి వస్తాయి. తాగి తాగి ఆడే చేస్తే మనకి అని మనం అనలేము. ప్రభుత్వ పరంగా ప్రజలకు సంబంధించి మన పిల్లలనైనా జాగ్రత్తగా ఉండాలి ఇట్లా అని చిన్నప్పటి నుంచి చెప్తా ఉంటాం. పెద్దయినా కూడా గైడ్లైన్స్ ఇస్తూ ఉంటుంటాము. అట్లనే ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించి తమ బిడ్డల్లాగా చూసుకొని సంబంధించినట్టు చట్టాలు తీసుకురావాలి. పరిష్కార మార్గాలు కూడా ఇక్కడ కనుక్కోవాలని చెప్తున్నాను. దానికి డీ అడిక్షన్ సెంటర్స్, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, పొగాకు ఉత్పత్తులు నిషేధించినట్టు కౌన్సిలింగ్ సెంటర్స్ ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలనేది వినపడుతూ ఉంది. అది ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇది ఖచ్చితంగా ఉండాలి. నామాత్రం కాక అది ఒక ఉద్యమంలాగా ఉండాలి. ప్రభుత్వాలు మద్యం పానం మీద ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి, ₹1 ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా పాలక ప్రభుత్వాలు మనం చూస్తూ ఉన్నాం. మనం జనరల్గా పెన్షన్ తీసుకునేటప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పెన్షన్ తీసుకునేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జనరల్గా భర్తలు చనిపోయిన వాళ్ళు లిమిటెడ్ ఉన్నారు. ఏదైనా క్రానికల్ డిసీజెస్ వచ్చి, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి, లేకపోతే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చి చనిపోయిన వాళ్ళు లిమిటెడ్ ఉంటున్నారు. 100కి 10% మంది కూడా మనకి కనిపించరు. కానీ విడో పెన్షన్స్ తీసుకునే వితంతు పెన్షన్లు తీసుకునేటువంటి మహిళలకు సంబంధించి వచ్చినప్పుడు 50% కంటే ఎక్కువ, అది ఎంత ఉందనేది ఒక్కో గ్రామంలో ఒక్కో తీరుగా ఉంది. తీసుకునే వాళ్ళు ఒక 100 మంది తీసుకుంటున్నారు అంటే 100 మందిలో 50% అబోవ్, అది 60%, 50% అబోవ్ నుంచి 60, 70 ఎంతైనా కావచ్చు, ఎంత అని చెప్పలేము. సో అందుకోసం ఈ మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, పొగాకు ఉత్పత్తులకి దూరంగా ఉండాలి. వాటి మీద నిషేధం విధించాలి. ప్రభుత్వం వీటి మీద ₹1 ఆదాయం వస్తుందంటే మళ్ళీ వెల్ఫేర్ పేరుతోని, ప్రజారోగ్యం పేరుతోని ₹13 దీని మీద ఖర్చు చేస్తూ ఉంది. అంటే ప్రభుత్వానికి ₹1 ఆదాయం వస్తుంటే ₹13 అదనంగా ప్రజల కోసం ఈ సమస్య మీద ఖర్చు చేస్తూ ఉంది. అంటే ప్రజారోగ్యం బాగున్నప్పుడు మాత్రమే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగినప్పుడు ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడేం జరుగుతూ ఉంది? ఫుల్లు తాగుబోంచి గంజాయి, నల్లమందు, డ్రగ్స్ని ఎడిక్ట్ చేసి, మత్తు పదార్థాలకు ఎడిక్ట్ చేసి, పొగాకు ఉత్పత్తులకు ఎడిక్ట్ చేసి, వీళ్ళకేమో ఇతర ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. క్యాన్సర్ దాకా వెళుతూ ఉన్నారు. ఇక ఆ కుటుంబం అంతా పేదరికంలో మగ్గాలి. మీరు ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ పెడితే ఏముంటుంది? అభివృద్ధి చెందిన దేశాల్లో అవి కూడా ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ తాగేటోళ్ళు, ఎడిక్ట్ అయిన వాళ్ళే బయటికి తీసుకురావటం కోసం అక్కడ డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. బానిసత్వం నుంచి బయటికి తీసుకురావటం కోసం ఇవన్నీ, ఈ ఉత్పత్తులన్నీ మెదడుకు సంబంధించినవి, బ్రెయిన్కి సంబంధించి ఉత్తేజాన్ని చేస్తాయి. అట్లా చెప్పాల్సి వస్తే టీ తాగినప్పుడు కూడా నరాలన్నీ ఒకసారి దాంట్లో ఉండేటువంటి ఏదైతే ఉన్నదో కెఫీన్ అనేటువంటి పదార్థం ఒకసారి నరాలన్నింటినీ యాక్టివేట్ చేస్తుంది కొద్దిసేపు, దాని పవర్ ఉన్నంతసేపు. తర్వాత మళ్ళీ డీయాక్టివేట్ అవుతుంది. అందుకోసం టీ తాగదాం టీ తాగదాం అంటారు. మళ్ళీ ఈ మధ్య గ్రీన్ టీ అనేది మొదలుపెట్టారు. సో ఇవన్నీ ఉన్నాయి. సరే, టీ అంత ప్రమాదకరం కాకపోయినా అల్సర్ అవి వస్తున్నాయంటేనే కడుపు ఉబ్బరంగా ఉంటుంది, అల్సర్స్ వస్తున్నాయి, ఎస్టీటీస్ వస్తున్నాయి అన్నప్పుడు దాన్ని కూడా ఎందుకు టీ దాంట్లో మిల్లెట్స్తో కాంబినేషన్లో జావాలు తాగమంటున్నాం. రాగి జావా, జొన్న జావా, సజ్జావ ఇవన్నీ తాగమని అంటున్నాం. సో మన అంశానికి వచ్చినప్పుడు అన్నీ ఎడిదిరిగి వచ్చినా కూడా దేనికైనా ఒక ఎడిక్ట్ అయినప్పుడు ఆ ఎడిక్షన్ నుంచి మార్చడం కోసం, ఆ ఎడిక్షన్ నుంచి బయటకు పడటానికి సంబంధించి పరిష్కార మార్గాలు మానసిక వైద్యులు, డాక్టర్లు అంటారు, వాళ్ళే ఇదన్నిటిని చూస్తారు. అందుకోసం వీళ్ళని అటువైపు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. బీడీసీ రేట్ల మీద మాత్రం వీళ్ళు నిషేధం విధించట్లేదు. రేటు మీద విధించుతా అంటే చాప్ టొబాకో, ప్యూర్ టొబాకో, కైని, కారా, పొగాకు, అంటే పొగాకు సంబంధించినటువంటి ఉత్పత్తులన్నింటి మీద నిషేధం విధిస్తామంటున్నారు. అది వరకట్న చట్టం లాగానే ఉన్నది, అంతకుమించి మరొకటి కాదు. ముఖ్యంగా గుట్కా మీద చేసినట్టుగా తెలంగాణ హైకోర్టులో 160 పిటిషన్లు దాఖలు చేశారు. అంటే పాన్ పరాకులు, మళ్ళీ గుట్కాలు ఉండాలని చెప్పేసి, అంటే ఇవన్నీ ఉండాలని వాళ్ళు 160 పిటిషన్లు వేశారు కోర్టులలో. అంటే చూడండి ఎట్లా వ్యవస్థ ఎటువైపు పోతుందో, మంచి కంటే చెడు వైపు ఎక్కువ పోతుంది అనేది మనకు అర్థమవుతా ఉంది. అంటే అమ్మర్లు, గుట్కాలు, పాన్ పరాకులు తిని వాడు క్యాన్సర్ వచ్చేస్తే ఆ కుటుంబం పేదరికంలో మగ్గాల. ఒక తరం చిన్నోళ్ళు అనుకోండి, ప్రయోజకులు ఇంకా పెద్ద వయసు వచ్చి ఉద్యోగాలకు రాలేదనుకోండి, చనిపోతే క్యాన్సర్ వస్తే అప్పటికే క్యాన్సర్ వచ్చిన కుటుంబాలు ఆర్థికంగా, పెద్ద కుటుంబాలు అయితే ప్రాబ్లం లేదులే, కానీ సామాన్యమైన కుటుంబాలు అయితే పేదరికంలో నెట్టివేయబడతాయి. ఎందుకంటే ₹1,00,000 ఖర్చుతో కూడుకునే వ్యవహారం. సామాన్య దిగువ మధ్య తరగతి కుటుంబాలు అయితే ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కూడా వెళ్ళే పరిస్థితి చాలా కేసు చూసినప్పుడు అర్థమవుతా ఉంది, వెళ్ళినట్టుగా మనకి అనిపించదు. సో ఈ పరిస్థితులన్నీ మనకు ఉన్నాయి. సో అందుకోసం పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం.
క్యాన్సర్ కారకం సినిమా స్లైడ్స్, రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో ఇటన్నీ చూస్తూ ఉన్నాం. బస్సులలో కూడా లోపల రాస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు మారట్లేదు. సో అందుకోసం వీటి మీద మనం నినాదాలు ఇవ్వటమే కాదు, ఖచ్చితంగా కార్యాచరణలో అమలు చేయాలి. డీ అడిక్షన్ సెంటర్స్ అనివార్యం. అందుకోసం ప్రజారోగ్యాన్ని నష్టం చేసే వస్తువుల మీద జీఎస్టీలు ఎక్కువ పెంచమని చాలా కాలంగా మేము చెప్తాను. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాను. మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, ఈ కొంతమంది దరిద్రులు మద్యం రేట్లు తగ్గించాలని ధర్నా చేస్తూ ఉన్నారు. అంటే తాగుబోతులు ఎంత తాగుబోతుతనం పెరుగుతుందో చూడండి. మద్యం రేట్లు ఎందుకు పెంచుతారో ఆదాయం పెంచడం కోసం కాదు. అదే అన్న పళ్ళరసాలా, లేకపోతే మజ్జిగనా, లస్సీనా, లేకపోతే కొబ్బరి నీళ్ళ, అవి తాగిన ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు ఏదైతే ఉన్నాయో, లస్సీ, మజ్జిగ, పళ్ళరసాలు, ఏ పళ్ళ రసమైనా కానీ తాగినప్పుడు ఎనర్జీ వస్తుంది, మన పని మనం చేసుకోగలుగుతాం. ఈ మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు ఏమైనా ఇదే అండి, కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉన్నాయా? మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు తీసుకునే దగ్గర కడుపులో అల్సర్లు వస్తాయి, క్యాన్సర్ దాకా వెళ్తుంది, నరాల వీక్నెస్ వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పెళ్లి కాని వాళ్ళు అయితే పిల్లలు కూడా ఇది కావడానికి పిల్లలు కూడా పుట్టరు, పుట్టిన వికలాంగులు పుట్టే పరిస్థితి కనపడతా ఉంది. కాగా మహిళలు ఇటు పట్టే డిక్ట్ అయితే ఖచ్చితంగా వికలాంగుల పిల్లలు, ఇంకా మానసిక వికలాంగుల పిల్లలు పుట్టే సోర్స్ కూడా ఉన్నది. దాన్ని కాదనలేము. అది 5% ఉందా 10% ఉందా సమస్య అట్లా ఉంచండి. మిగతా యువ దంపతుల కంటే, మిగతా తల్లిదండ్రుల కంటే వీళ్ళకున్నటువంటి దురలాట్ల వల్ల రాబోయే జనరేషను మానసిక వికలాంగులుగా, శారీరక వికలాంగులుగా పుడుతున్నారు కదా. వాళ్ళే నేరం చేశారు పుట్టబోయేవాళ్ళు. సో అందుకోసం వీటి మీద ఖచ్చితంగా నియంత్రణ ఉండాల్సిందే. నియంత్రణ కదా, నిషేధం ఉండాలి. మీకు అంత ధైర్యం లేకపోతే డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టమని కోరుతా ఉన్నాం. ఆ వైపుగా అడుగులు వేయాలని తెలియజేస్తా ఉన్నాం. ఒక సర్వే వాళ్ళు గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే ప్రకారం బీడీలు, సిగరెట్లు పొగలేనటువంటి వాటికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అనే దానికి ఇదవుతుంది. సో ఏ రాయి అయితే పళ్ళు ఊడగొట్టుకోవడానికి, కంకర రాయి అయితే, గులక రాయి అయితే, ఇంకొక రాయి అయితే, లేకపోతే గ్రానైట్ రాయి అయితే, మార్బుల్ రాయి అయితే, ఇంకొకటి మా సార్ చెప్తా ఉండేవాళ్ళు, పడేసి తన్నా ఒకటే, తన్ని పడేసినా ఒకటే అని. కొట్లాటే అది. ఇప్పుడు ఇది కూడా అంతే నేను చెప్పదలుచుకున్నది. ఇప్పుడు వాడు పొగాకు బీడీల రూపంలో తాగినా, సిగరెట్ రూపంలో తాగినా, పొగ ఉన్ని తాగినా, పొగ లేకుండా తాగినా, అంబర్ తీసుకున్నా, గుట్కా తీసుకున్నా, పాన్ పరాకు తీసుకున్నా, ఇంకా మసాలా పొగాకు తీసుకున్నా, అది పాన్ పరాకు, కిల్లి, మసాలా కిల్లి, ఇవన్నీ ఏది తీసుకున్నా అవి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తాయి కాబట్టి వద్దని అంటున్నాం. కొంతమంది వాటిని అదే పనిగా తీసుకున్నారు. అది లేకపోతే జీవించలేని పరిస్థితులకు నెట్టబడతా ఉన్నారు. అదొక ఉద్యమంలా కొనసాగుతుంది. ఇంట్లో కొంతమంది నాన్నలకు తెలుసో తెలియదులే కానీ అమ్మలకి, అక్కలకి తెలుస్తుంది. ఎందుకంటే బట్టలు తీసేటప్పుడు వీళ్ళ జేబులలో దొరుకుతూ ఉంటుంది. కనీసం వీళ్ళు క్షమాభిక్ష పెడుతూ ఉంటారు కొడుకులకి, లేకపోతే అన్నలకి, తమ్ముళ్ళకి. వీళ్ళు మొదట్లోనే దాన్ని తుంచేయగలిగితే వాళ్ళ అడిక్షన్ నుంచి వాళ్ళు కాపాడగలిగిన వాళ్ళు అవుతారు. ఈ క్షమాభిక్ష వల్లనే వాళ్ళు దానికి ఎడిక్ట్ అవుతున్నారనేది తెలియజేస్తా ఉన్నాను. పొగలేనటువంటి టొబాకో లేకపోతే వివిధ రూపాల్లో అంటే సిగరెట్లు వాటిని మహిళల్లో 18.4% తాగుతున్నారని, 12% మంది పురుషులు, 27% మంది మహిళల్లో 15 ఏళ్ళు నిండకముందే పొగాకును ఉపయోగిస్తున్నారని చెప్పేసి మనకి సర్వేలు చెప్తా ఉన్నాయి. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మీరు అసలు పొగాకును పూర్తిగా నిషేధం విధించమని అంటే కొన్ని ఆయుర్వేదిక ఉత్పత్తుల్లో కొంత పని చేస్తుంది. అది కొంత కాంబినేషన్ లిమిటెడ్ అనేది వినపడుతోంది. ఇది డైరెక్ట్ తీసుకోవటం వల్ల మాత్రం క్యాన్సర్ కారకంగా వస్తుంది. అసలు నోటి ద్వారా తీసుకునే వద్దని చెప్తా ఉన్నాము. ఆ వైపుగా చేయాలి. ఆ ఎడిక్షన్ నుంచి మానిపించడానికి సర్వరోగ నివారణ, దాంతోపాటు వివిధ మతాలకు సంబంధించి ఈ మధ్య వచ్చినాయి. మనం చర్చికి వెళ్ళే వాళ్ళు, మసీదు వెళ్ళే వాళ్ళకి రెగ్యులర్గా అది ఫాలో అయ్యే వాళ్ళకి సమస్యలు ఉండవు. హిందూ మతంలో కూడా అనేక మాలలు ఉన్నాయి. ఈ మతానికి వచ్చినప్పుడు, ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు హిందూ మతానికి వచ్చినప్పుడు ఎక్కువ % ఆఫ్ పీపుల్ ఉన్నారు దేశంలో. అయ్యప్ప స్వామి మాల వేసుకోమంటున్నాం, లేకపోతే తిరుతమ్మ మాల వేసుకుంటున్నాం, కనకదుర్గ మాల వేసుకుంటున్నాం, వెంకటేశ్వర మాల వేసుకుంటున్నాం. ఈ మధ్య అయోధ్యలో రామాలయం కట్టారు, అదే మాల కూడా వస్తుంది. 40 రోజులు కాకుండా 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు వేసుకుంటే మాల వేసుకోవటం వల్ల వాళ్ళు గుడ్ హ్యాబిట్స్ అలవర్చుకొని బ్యాడ్ హ్యాబిట్స్కి దూరం అవుతారు. వాళ్ళు ఏం ఎడిక్ట్ అయ్యారో వాటి నుంచి బయటపెట్టడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ వైపుగా వీటిని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఇంకా కరాటే లాంటి కొన్ని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల కూడా దురలవాట్లకు దూరంగా ఉంటారు. వాళ్ళు ఇంకా చాలా సిస్టమేటిక్గా ఉంటారు. సరే, కొంతమంది ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని రౌడీజం, ఏదో సెటిల్మెంట్కి వెళ్తూ ఉన్నారు. దాని గురించి నేను అంటలేదు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటలేదు. మంచి హ్యాబిట్స్, మంచి సమాజాన్ని నిర్మించేటప్పుడు ఇవన్నీ అవసరం అనేది తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక డేటా చెప్తా ఉంది వీళ్ళు ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం.
సంవత్సరానికి 80 లక్షల మంది టొబాకో ఈ పొగాకు ఉత్పత్తులు హ్యాబిట్యుయేషన్ వల్ల చనిపోతా ఉన్నారనేది. సో, ఒకసారి పొగాకు ఉత్పత్తులు నేను ఒకటి సిగరెట్లు, బీడీలు చుట్టలు తాగుతున్నాను అనుకుందాం. వాళ్ళకి టీబీ అటాక్ నిమ్ము స్టార్ట్ అయిద్ది. దాని తర్వాత టీబీ స్టార్ట్ అయిద్ది. టీబీ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా 6 నెలలు కోర్స్ వాడాలి. వీళ్ళు ఎడిక్ట్ అయినటువంటి బ్యాచ్ అసలు ఈ ఎడిక్టెడ్ బ్యాచ్ అంతా కూడా సిస్టమాటిక్‌గా ఉండరు. 6 నెలలు వాడాల్సిన కోర్సులు నెల రోజులు వాడితే అది కంట్రోల్‌లోకి వస్తది. కానీ ఆ లోపల ఉండేటువంటి ట్యూబర్కులోసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా అది చనిపోదు. డీయాక్టివేట్ అవుతా ఉంటుంటది. చివరిలో ఉన్నటువంటి పిల్లలు అయన్నీ కూడా చనిపోవాలంటే 3 మంత్స్ నుంచి 6 మంత్స్ కోర్స్ ఇప్పుడది టీబీకి సంబంధించి. పొగాకు ఉత్పత్తులకు సంబంధించి చెప్తున్నాను. సిగరెట్లు, బీడీలు తాగేవాళ్ళకి సంబంధించి. నెల రోజులు వాడేసి నాకు తగ్గిపోయిందని మందులు బంద్ చేస్తుంటారు. అది మహా డేంజర్ అది. అది మొదటి కోర్స్‌కి తగ్గితే పూర్తిగా తగ్గుతది. అది కోర్స్ వాడి సిస్టమాటిక్ మంచి పౌష్టికాహారం తింటే. దానివల్ల ఏమవుతది మొదటి కోర్సు 6 నెలల్లో వాళ్ళు చెప్పింది 3 నెలల నుంచి 6 నెలలు వాడు బాడీ శరీర తత్వాన్ని బట్టి. వీళ్ళు ఒక నెల వాడేసి నాకు తగ్గిపోయిందని వదిలేస్తుంటారు. వీళ్ళతోని మహా డేంజరు. వీళ్ళు తగ్గితే ఆ పరిసరాల్లో మిగతా వాళ్ళకి కూడా టీబీ జబ్బు వస్తుంది. పిల్లలకి ఇంకా తొందరగా అంటుకుంటది. ముసలి వాళ్ళకి ఇంకా తొందరగా టీబీ జబ్బు అంటుకుంటది. దానివల్ల వీళ్ళు పొగాకు తాగటం వల్ల ఇవన్నీ సమస్యలు వస్తూ ఉన్నాయి. సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగటం వల్ల. నేను కొన్ని ఇల్లెందు పరిసర ప్రాంతాల్లో ఒక గ్రామంలో వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఎక్కువ అన్ని టీబీ కేసులే ఉన్నాయి. ఆ నిరక్షరాస్యుల వాళ్ళంతా. ఆ కేస్ స్టడీ నేను డిస్ట్రిక్ట్ అధికారులకు కూడా ఇచ్చాను. నేను పరిష్కారం చేయలేని చోట వాళ్ళు చేస్తారు కదా! వాళ్ళకి పెట్టాను, లెటర్స్ పెట్టాను కన్సర్న్ డీఎంహెచ్ఓ ఆఫీస్‌లకి వాటికి. సో, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ప్రజా జీవనంలోకి వచ్చినప్పుడు వాళ్ళు తగ్గితే ఫస్ట్ కోర్స్ తగ్గకపోతే మళ్ళీ రెండో కోర్స్‌కెళ్ళినప్పుడు ఇది మళ్ళీ ఇంకెక్కువ పీరియడ్ ఉంటది. ఫస్ట్ కోర్స్ 3 నెలలు, 6 నెలలు వాడలేనోళ్ళు 8 నెలలు, 12 నెలలు వాడాలంటే పెద్ద ఛాలెంజింగ్ కదా! ఈ ఎడిక్టెడ్ బ్యాచ్‌కి అసలు వాళ్ళు ఖచ్చితంగా ప్రిన్సిపల్స్‌ని పాటించలేరు. అందుకోసం మరింత పబ్లిక్ హెల్త్ మీద ఇదంతా పడుతూ ఉంటుంది. టీబీ జబ్బు ఫస్ట్ కోర్సు వాడి తగ్గనోడు మళ్ళీ మధ్యలో మానేసినోడు సెకండ్ కోర్స్‌కి వెళితే అది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ టీబీకి సంబంధించినటువంటి బ్యాక్టీరియా. వాళ్ళు గట్టిగా తగ్గితే ఆ తుంపర్లు, తుప్పర్లు అవి పిల్లల మీద, ముసలోళ్ళు పడితే వాళ్ళు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. మాస్క్ పెట్టుకోమంటున్నాం. అసలు అది రాకుండా ఉండటానికి పౌష్టికాహారం తినాలి. ఒకవేళ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆధునిక వైద్యం ఉంది కాబట్టి ఆ వైపుగా వెళ్ళాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. సో, అందుకోసం పొగాకు వల్లనే ఇయన్నీ ప్రజారోగ్యానికి సంబంధించి అన్ని సమస్యలు వచ్చేస్తున్నాయి. సో, టీబీని తరిమి కొట్టగలుగుతా ఉన్నాం గానీ, వీళ్ళు ఖచ్చితంగా కోర్స్ వాడాలి. ఆ కోర్సుకు సంబంధించింది ఆ టాబ్లెట్స్ అయన్నీ ఏసుకోవటం, పౌష్టికాహారం తినటం అనేది ప్రభుత్వం ఏదో నెలకి ఎంతో కొంత ఇస్తుంది గ్రాసం కింద. ఎందుకంటే టీబీ వచ్చిన తర్వాత పొగాకు ఉత్పత్తులు, ఇతర ఆరోగ్య సమస్యలతో వస్తుంది. పొగాకు సమస్యతో కూడా ఎక్కువ వస్తూ ఉంది. సో, అందుకోసం టీబీ వచ్చిన వాళ్ళకి కొంత గ్రాసం ఏదో ఇస్తుంది. పౌష్టికాహారం తినాలి. తొందరగా ఎంత పౌష్టికాహారం తింటే అంత తొందరగా రికవర్ అవుతాడు. సో, అందుకోసం ఏది అవసరం, ఏది అనవసరం అనేది ఇక్కడ అర్థమవుతుంది కదా! కోర్స్ మెడిసిన్ వాడే పౌష్టికాహారం అనేది అవసరం. మీరు అక్కడ పళ్ళ రసాలు, పళ్ళు, ఫలాలు అవి తినాలి. మళ్ళీ అంబర్ల గుట్కాలు తింటే అది రేజ్ అయ్యిద్ది కదా! ఏది ఆరోగ్యం, ఏదైనా ఆరోగ్యం అనేది క్లారిటీ రావాలి కదా! వయసు పెరుగుతున్న కొద్దీ. కొంతమంది ఎంత వయసు పెరిగినా కూడా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగవు. వాళ్ళు అసలు ప్రిన్సిపల్స్ పాటించరు. యానిమల్స్ లాగానే ఉంటారు. ఈ రేవ్ పార్టీలు అయన్నీ అదే కథ. ఈ రేవ్ పార్టీల బ్యాచ్ మనుషుల్లాగా కాదు. మానవ సమాజం నాగరికత పెరుగుతూ అనేక సంవత్సరాలుగా జంతువులకి, మనుషులకి విచక్షణ వచ్చిన తర్వాత జంతువులకి, మానవులకి మధ్య విభజన వచ్చిన తర్వాత మనుషుల్లాగా జీవించడం నేర్చుకోవాలి. రేవ్ పార్టీలు పెట్టేసి మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, ఎంజాయ్మెంట్లు అక్కడ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది. ప్రభుత్వం వాటి మీద కూడా నిషేధం విధించాలి. ముఖ్యంగా డ్రగ్స్ దగ్గర నుంచి విచ్చలవిడితనం ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ఇక పొగాకునైతే ఆడ పట్టించుకునే వాళ్ళే ఉండరు. సో, ఆ కల్చర్‌ని అడ్డుకట్ట వేసి దేశ నిర్మాణం కోసం మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటది. పొగాకు సంబంధిత అలవాట్ల కారణంగా 80 లక్షల మంది చనిపోయారని చెప్తున్నాం. డైరెక్ట్‌గా పొగాకు తీసుకున్నటువంటి వాళ్ళు ఆంబర గుట్కా, పాన్ పరాక వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఒక 70 లక్షల మంది చనిపోతా ఉన్నారు. అంటే 10-13 లక్షల మంది పాసివ్ స్మోకింగ్ కారణంగా చనిపోతున్నారనేది లెక్కలు చెప్తున్నారు. మహిళలు కూడా దీంట్లో ఉండటం కొంత బాధాకరం. అంటే ముందు తరం వాళ్ళు తాగుతున్నారనుకుంటే ఇప్పుడు తరం వాళ్ళు యంగస్టర్స్ ఇంతకుముందు వ్యవసాయం చేసుకుంటేనే తిండి ఉండేది. ఇప్పుడు డబ్బులు ఏ జాబ్ చేసుకున్నా, ప్రైవేట్ జాబ్ చేసుకున్న డబ్బులు వస్తున్నాయి. ఎక్కడ లేని దురలవాట్లు వస్తూ ఉన్నాయి. అంటే పన్ను ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి పన్ను 50,000 కోట్ల పైగా వస్తుందట. దీని ద్వారా వార్షిక విదేశీ మారక ద్రవ్యం 2022, 2023లో 9,000 కోట్లు వచ్చిందట. ఇండియాలో 4.6 లక్షల హెక్టార్ల పొగాకు సాగవుతుందని, 80 కోట్ల కిలోల వార్షిక ఉత్పత్తితో దేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పొగాకు ఉత్పత్తిగా ఉందని అంటే మళ్ళించాల్సిన అవసరం ఉన్నది. ఇటు తెలంగాణ కానీ, ఆంధ్ర, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, ఒరిస్సా లేదట్టుంది తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఎక్కువగా పండిస్తున్నారు.
2.6 కోట్ల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు దీని మీద జీవనోపాధి పొందుతూ ఉన్నారు. 4.57 కోట్ల మంది ప్రజలకు పొగాకు ఆధారపడి జీవిస్తున్నారు. అయితే పొగాకు ఉత్పత్తులపై పూర్తి నిషేధం విధించేందుకు పొగాకు ఆధారపడి జీవిస్తున్న రైతులు, చిరు వ్యాపారులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపెట్టాలి. పొగాకు ఇతర పంటల్లో కూడా వాణిజ్య పంటలు వేస్తే పండ్లు పళ్ళ పంటలు వేయండి, వాళ్ళకి ప్రత్యేకంగా చూపించాలి అని చాలామంది చెప్తా ఉన్నారు. నేను అన్నీ రాసి పెట్టుకున్నాను, మెయిన్ కీ పాయింట్స్ అని మిస్ అవుతాయని ఆల్ఫాబీట్లో. సో అందుకోసం పొగాకు ఉత్పత్తులు, పొగాకు అమ్ముకునే వాళ్ళు పళ్ళ కొట్లు పెట్టుకున్నారు నాయన. మామిడి పండ్ల వ్యాపారం, లేకపోతే ద్రాక్ష పండ్ల వ్యాపారం, బొప్పాయి పళ్ళ వ్యాపారం, పనసకాయల వ్యాపారం, దానిమ్మ పళ్ళ వ్యాపారం, అవి కూడా వ్యాపారాలే కదా. ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే వ్యాపారాలు, మీరు చేసేదే అనారోగ్య వ్యాపారాలు. కాపు సారమ్మే వాళ్ళకు కూడా ఉపాధి చూపించాలంటున్నారు, వాళ్ళు ఎందుకు అటువైపు వెళ్ళారు? ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. సో ఏదేమైనా ఆల్కహాల్ అడిక్షన్స్ సర్వరోగ నివారణ, పొగాకు పండించొద్దని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. నేనే వద్దని మొదటి నుంచి చెప్తా ఉన్నాను. అంత అగ్రెసివ్గా ఉండొద్దు అంటున్నారు. వద్దు అని చెప్పొద్దు అని. వద్దని చెప్పకపోతే వింటారా వీళ్ళు? కొంత లిబరల్గా ఉండాలని మా పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఉద్యమకారుడికను వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు తేడా ఉంది. నా వాళ్ళైనా, నా చెప్పేవాళ్ళైనా, బయట ప్రపంచంలో సిద్ధాంతాలు చెప్పేవాళ్ళైనా. సో మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, టొబాకో ఉత్పత్తులకు ఎప్పటికీ దూరమే. ఇప్పుడే కాదు, భవిష్యత్తు అంతా కూడా దూరమే. దాన్ని నిర్మూలించడానికి, నివారించడానికి అసలు పొగాకు ఉత్పత్తులనే వద్దని అంటున్నాం. ఆయుర్వేదిక్ ఉత్పత్తులు కూడా వద్దు. ఇంక ఇతర రకాల హోమియో, ఇంగ్లీష్ మందులు ఉన్నాయి. ఆయుర్వేదిక్ ఉత్పత్తులు ఎవరికి కావాలి? ఇతర ఆయుర్వేదిక ఉత్పత్తులు ఉన్నాయి. నాటు వైద్యాలు దాకా వెళ్ళాల్సి వస్తుంది. హోమియో మెడిసిన్ ఉంది. ఇంకా ఇతర మానవ హ్యూమన్ బాడీలు అవే అవయవాలు కదా, లక్షల సంవత్సరాల నుంచి. అవే కళ్ళు, అదే ముక్కు, అదే నోరు, అవే చెవులు, అదే తలకాయ, అదే చేతులు, అదే కాళ్ళు, అదే గుండె, అదే ఊపిరితిత్తులు, అదే లివరు, అదే పేగులు, అదే కిడ్నీలు. ఇవే కదా హ్యూమన్ బాడీలో ఉండేది. వాటికి సంబంధించి అనేక రకాల ప్రకృతి వైద్యం ఉన్నది. ఆహారపు అలవాట్లతో బయటపడవచ్చు ఏ సమస్య వచ్చినా. దాంతోపాటు అక్యుపెంచర్ ఉన్నది. ఎముకలు, కండరాల నరాలకు సంబంధించి వాటితోనే ఈ మధ్య లేటెస్ట్గా చైనా వైద్యం అంటున్నారు, అది మంది వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. వాటితో కూడా సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి. ఇన్ని వైద్యాలు ఉంటే ఆయుర్వేదిక ఉత్పత్తులకి ఉపయోగపడుతుంది, పొగాకును పండించాలనేటువంటి వాదన కరెక్ట్ కాదు. దాన్ని పూర్తిగా నిషేధించాల్సిందే. దాని మీద రెండో క్వశ్చనే లేదు. దాని మీద చర్చ, ఆర్గ్యుమెంట్స్, డిబేట్లు లేవు నా అండర్లో. సో దానికి సీరియస్గానే ఉన్నాం. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇప్పటికే లెక్కలు చెప్తా ఉన్నాయి కదా, 70 లక్షల మంది, 80 లక్షల మంది, వీళ్ళు అఫీషియల్ లెక్కలు చెప్తున్నారు. 1 కోటి మందికి పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం చనిపోతూ ఉన్నారు. సో అందుకోసం 1 కోటి మందిని చంపుకుందామా, ఉత్పత్తులకు దూరంగా ఉందామా? ఇతర ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయాలు చాలా వచ్చినాయి. సో అందుకోసం శాస్త్రవేత్తలు కూడా, అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు కానీ, అయితే మెడిసిన్ కనుక్కునే శాస్త్రవేత్తలు కానీ, ఇతర సైంటిఫిక్ ఉత్పత్తులు కనుక్కునే వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా పర్యావరణం బాగుండడానికి, జీవరాశి బాగుండేటువంటి ఉత్పత్తులను కనుక్కోవాలి. అదే నిజమైనటువంటి నోబెల్ ప్రైజ్. వాళ్ళు ఇచ్చిన నోబెల్ ప్రైజ్ చేయకపోయినా మాలాంటి వాళ్ళు ఇచ్చినట్టుగా భావించండి. మీరు పర్యావరణాన్ని నాశనం చేసే ప్లాస్టిక్ని కనుక్కున్నారు, ఎవరి కోసం అండి? పొగాకు ఉత్పత్తులు కూడా అదే కథ. పొగాకు ఉత్పత్తులు ఆయుర్వేదిక్లు అట, గోంగూర, ఇన్ని వైద్యాలు ఉన్న తర్వాత అది వెనకటి రోజుల్లో ఏదో ఆయుర్వేదం ఒకటే డిపెండ్ అయ్యేది కాబట్టి ఆయుర్వేదాన్ని నేను అగౌరవపరచట్లా. ఈ ఒక్క అంశానికి సంబంధించి నేను వద్దంటున్నాను. మిగతా ఆయుర్వేదాన్ని నేను గౌరవిస్తాను. హోమియో వచ్చింది, అక్యుపెంచర్ వచ్చింది, ప్రకృతి వైద్యం వచ్చింది. ఇంగ్లీష్ వైద్యం అయితే గుండె తీసి గుండె వేస్తూ ఉన్నారు, కిడ్నీలు తీసి కిడ్నీలు వేస్తూ ఉన్నారు, లివర్ తీసి లివర్ వేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతుంటే పొగాకు ఉత్పత్తులతో కూర్చున్నటువంటి కాంబినేషన్ ఆయుర్వేదిక్ అనేది అది కరెక్ట్ కానే కాదు, అది అవసరం కూడా లేదు. మిగతా ఆయుర్వేదాన్ని అంతా నేను గౌరవిస్తాను. ఎందుకంటే ఆధునిక వైద్యం లేకముందు ఆయుర్వేదమే కాపాడిన మాట అయితే వాస్తవమే. కాకపోతే ఆయుర్వేదంలో అనేక రకాల చెట్లు, ఆకులు, పసర్లు, పండ్లు, ఫలాలు, కాండాలు, వీటన్నిటితోని ఆయుర్వేదం నడుస్తూ ఉన్నది. ఆయుర్వేదం ఆగిపెట్టే నేను కాదనట్లేదు. కానీ పొగాకు కాంబినేషన్ ఆయుర్వేదిక ఉత్పత్తులను పూర్తిగా నిషేధించాలి. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకా ప్రజారోగ్యాన్ని ఖరాబ్ చేయనటువంటి ఉత్పత్తులు తీసుకుని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. సో నేను గరిడేపల్లి సత్యనారాయణ. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయమని తెలియజేస్తా ఉన్నాను.